Watch full episodes on Jio Hotstar. అరే మనం చేతులు కలపాలి. రా మనం బలాబలాలు తెలుసుకుందాం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఏం మిత్రులారా? ఇది అన్యాయం. కానీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతుంది. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుస్థాన్. భారత మాత మీద ఒట్టు కాదు, చట్టం ఇంపాసిబుల్. చెప్పాను కదా, చికెన్ చేతిలో చిత్తం పెంచుకోవచ్చు. ఏంటి నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం రండి. దీన్ని చూడగానే నాకు మతిపోయింది. దాంతో ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడకూడదో అర్థం కావడం లేదు. అయ్యమ్మా ఖైదీలను వెంటనే విడుదల చేయండి. లేదు, అప్పుడే అయిపోలేదు. యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. పోటీ ఇంకా ఉంది. అరే పదవు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. షార్కి విను, చింగంగానే మన షిప్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సమోసాల్ని తీసుకురా. అయ్యమ్మా, ఇది నేను ఆలోచించనే లేదు. గుడ్ ఐడియా. సమోసాలు తింటే మోటు ఇతన్ని పరలోకానికే పంపించేస్తాడు. షార్కీ, మర్యాదగా ఆగు. అతన్ని పట్టుకోండి. అయ్యమ్మా. చింగంని పట్టుకోవడం ఇంపాసిబుల్. మోటు, ఇవిగో సమోసాలు. అదిరింది. మోటు, ఇదిగో మార్జిన్ కట్టి త్వరగా అందుకో. నిన్ను పచ్చడి చేయడానికి నాకు ఈ చిన్న రాయి చాలు.
షార్కోని నీ ఆట ఇంతటితో కట్టు. మోటు పొతుల్ని నువ్వు జీవిత కాలంలో గెలవలేవు. ఈ ప్రపంచాన్ని ఏలాలనే నీ ఆశ నెరవేరదు. వీల్లేదు. నీ మనుషుల వల్ల నేను కన్న కలలు కరిగిపోకూడదు. నేననుకున్నది సాధించి తీరతాను. సముద్రంలో ఉన్న జీవరాశులన్నిటి మీద నేనే అధికారం చెలాయించాలి. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఎవ్వరూ కూడా ఆపలేరు. చూసావా షార్కాల్, ఈ ప్రపంచాన్ని తనే ఏలాలనుకుంటున్నాడు. నీకు మాటలు చెప్పి కలలు కనేలా చేస్తున్నాడు అంతే. షార్కాల్ పెద్దన్నయ్య, నువ్వు అతను చూసుకునే నీ స్నేహితుల్ని దూరం చేసుకున్నావు. నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు. చూసావా అతను నిన్ను ఎలా పిచ్చివాణ్ణి చేస్తున్నాడో. షార్కోని ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఈ జీవరాశులు శాసించేది నువ్వా నేనా? నేనే ఈ సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశుల్ని శాసిస్తాను. నేనే శాసిస్తాను. అదే నా చిరకాల కోరిక. అందుకు నేను నిన్ను ఉపయోగించుకున్నాను. నేను నిన్ను నా కోరిక నెరవేర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నాను. ఎందుకంటే షార్కుల మీద నా మంత్రతంత్రాలు పనిచెయ్యవు. కానీ నాకు షార్కుల శక్తితో అవసరం ఉంది. ఈ మోటు పత్లు అలాగే అతని స్నేహితులు నన్ను ఈ విషయంలో అడ్డుకోలేరు. సిపాయిల్లారా, ఇతన్ని బంధించండి. ఈ షాల్కుని శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్వరూ తప్పించుకోలేరు. తప్పించుకోలేరు. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, నీ శక్తిని చూపించు. షార్కాల్, ఇప్పుడు మోటు పత్రుల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎవ్వరూ కాపాడలేరు. సిపాయిల్లారా, షార్కోని వెంటనే బంధించండి. అతను తప్పించుకోవడానికి వీల్లేదు. వద్దు, వద్దు.
వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి, లేదంటే వీడి మాయా శక్తులతో మనం చిత్రహింసలు చేస్తాడు. షాకో అరే నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకంత గట్టిగా అరుస్తావు? నాతో పట్ల మోటు పతులు నా ఇంద్రజాలం నుంచి, నా మాయాశక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కిందకు వెళ్ళు, లేదంటే మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. అదిగో అక్కడ అడవి కనిపిస్తోంది కదా, దాని లోపలికి వెళ్ళు. మోటు పతులు, నా దగ్గరే మీ విద్యలు చూపిస్తున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు చూడండి. చాలుని ఇంద్రజాలం నుంచి, నా మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మోటు పతులు, ఇప్పుడు మీరు ఎవరితో యుద్ధం చేస్తారు? మాలో ఎవరితో యుద్ధం చేస్తారు? మీ కథ ఇంతటితో ముగిసిపోయింది. నేను మిమ్మల్ని అంతం చేస్తాను. మిమ్మల్ని ఇక్కడే జల సమాధి చేస్తాను. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో చెయ్యి, ఎలాగోలాగా వాళ్ళ బాధ నుంచి రక్షించు. ఐడియా సజ్జి. షలాక, నువ్వు ఎంత వేగంగా పైకి వెళ్ళగలవో అంత వేగంగా పైకి దూసుకుని వెళ్ళిపో. ఇక్కడ ఆగొద్దు. మోటు తను వేగంగా వెళుతున్నప్పుడు నువ్వు వాడి కథ ముగించే. శకుని కుయుక్తులు, మాంత్రికుని తాంత్రిక విద్యలు ఈ రోజుతో సమాప్తమైపోయాయి. ఇతను తీసుకువెళ్ళండి. డైనింగ్ టేబుల్ మీద మజా చేసుకోండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. వద్దు, వద్దు, వద్దు. ఎవరైనా కాపాడండి. మొట్టుపట్లు, ఈయనే మా నాన్న షార్కాల్. అరే పర్వాలేదే, తండ్రి బిడ్డల మధ్య ప్రేమ పొంగిపోతున్నట్టుంది. మోటు పతులు, మీరిద్దరూ కలిసి మమ్మల్ని చాలా పెద్ద ఆపద నుంచి కాపాడారు. ఈ రోజు మీ వల్ల నేను, నా కుటుంబం అందరం క్షేమంగా ఉన్నాం. కానీ నాకు ఆ విషయం అర్థం కావడం లేదు, మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలి అని. షాలాక మోటు పతులు వాళ్ళ ఫ్రెండ్స్ ని మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికే తిరిగి పంపించాయి.
మళ్ళీ కలుస్తారు కదా? తప్పకుండా కలుస్తాం. ఆ భగవంతుడు తలుచుకుంటే కలవకుండా ఎలా ఉంటాం? ఈసారి మనం గోల్డెన్ ఆటలు ఆడుకుందాం. షార్కాల్, ప్రపంచాన్ని జయించడం కంటే మనుషుల హృదయాల్ని జయించడం చాలా కష్టం. ముందు ఆ పని చేయి. ఆ తరువాత నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. బాసు స్మైల్ ప్లీజ్. మీ బాస్ ఇప్పుడు సెపరేట్ గా స్మైల్ చేయడు, అందరితో కలిసి స్మైల్ చేస్తాడు చూడు. బాసు స్మైల్ ప్లీజ్. ఓ అందరూ ఒకసారి కలిసి నవ్వండి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.